ఈరోజు మన గాథ ఇబ్రాహీం బిన్ అద్హం మరియు మరో వ్యక్తి ఇబ్రాహీం బిన్ అద్హం రహిమహుల్లాహ్. ఇబ్రాహీం బిన్ అద్హం నిజంగా ఆయన గురించి మనం తీసుకున్నట్లయితే గొప్ప త్యాగశీలి, ఆయన విలాసవంతమైన జీవితం, ఆయన కొన్ని కథనాల ప్రకారం ఆయన ఆ కాలం యొక్క గొప్ప యొక్క స్థాయి, గౌరవం, ఆయన రాజు స్థాయి అనేది ఆయనకు ఉండేది, ఆయన నాయకుడి యొక్క స్థాయి ఉండేది. వాటన్నిటిని ఆయన త్యజించి అల్లాహ్ యొక్క భీతి కలిగిన తర్వాత ఆయన అల్లాహ్ మార్గంలో జీవితాన్ని దారపోసిన వ్యక్తి ఎవరు? ఇబ్రాహీం బిన్ అద్హం. సరేని, కనుక ఇబ్రాహీం బిన్ అద్హం వద్దకు ఒక వ్యక్తి వచ్చారు. వచ్చి ఆయన నామాంతరంతో పిలిచి, యా అబా ఇసాక్ అంటే నామాంతరం, సరేనా, ఇసాక్ నాన్న, సరేనా, ఇసాక్ నాన్న. ఓ ఇసాక్ నాన్న, నేను నాపై అనేక విధాల దౌర్జన్యాలు చేసుకుంటున్నాను, నాపై అనేక విధాల దౌర్జన్యాలు చేస్తున్నాను, నా మీద నేనే అనేక విధాల దౌర్జన్యాలు, అంటే పాప కార్యాలకి, దీనికి దాన్ని, చెడు చూడడం కానీ, చెడు అనడం కానీ, చెడు తన చేయడం కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనం స్వయం మీద మనం చేసుకున్నాం. ఎవరికి దానివల్ల ఇబ్బంది కలగకపోవాలి. అయితే ఆ ఇబ్బంది పడేది ఎవరు? చివరికి నేనే. కనుక ఆయన వచ్చి చెప్పినమాట, నేను నా స్వయంపై అనేక విధమైన అన్యాయాలకి, అనేక విధమైన అత్యాచారాలకు అనేది నేను పాల్పడుతున్నాను. మరి వీటి నుండి నన్ను కాపాడగలిగే కొన్ని హితబోధన అనేది మీరు మరి చెయ్యండి అని ఆయన విన్నవించుకోగా, అప్పుడు తన ఇబ్రాహీం బిన్ అద్హం చెప్పిన ఒక మాట ఏమిటంటే, నేను 5 విషయాలు నీకు చెప్తాను. ఎన్ని? 5 విషయాలు నీకు చెప్తాను. ఈ 5 విషయాలు కనుక నువ్వు అంగీకరించినట్లయితే ఇక జీవితంలో నువ్వు పాపం జోలికి వెళ్ళవు. 5 విషయాల్ని నేను చెప్తాను. ఆ 5 విషయాలు కనుక మనసా వాచ కర్మణ నువ్వు స్వీకరించినట్లయితే ఇన్షా అల్లాహ్ నువ్వు పాపం జోలికి వెళ్ళవు అని ఆయన మాట ఇచ్చాడు. అప్పుడు అతను అన్నాడు, సరే ఏమిటి అది అంటే, మొదటి యొక్క మాట ఆయన చెప్పారు. మొదటి మాట, ఇదా అరద్త అన్ తఅసిల్లాహ అజ్జ వజల్ ఫలా తఅకుల్ రిజ్కహు. ఒకవేళ నీకు పాపం చెయ్యాలన్న బుద్ధి కనుక కలిగితే అల్లాహ్ ప్రసాదించింది ఏది తినకు, అల్లాహ్ ప్రసాదించింది ఏది తినకండి అన్నాడు. అది ఎలా? అల్లాహ్ ప్రసాదించింది ఏది తినకంటే సమస్తం అనేది ఆయన ప్రసాదించిందే కదా. మరి ఆయన ప్రసాదించి తినకూడదు అంటే మరి ఏం తిని బతకాలి నేను? అప్పుడు అంటే మరి ఆయన ఉప్పు తిని ఆయనకే నువ్వు ద్రోహం తలపెడతావా? ఉప్పు ఏమో ఆయనది తింటున్నావు, మళ్ళీ ఆయనకే నువ్వు ద్రోహం తలపెడుతున్నావా అని ప్రశ్నించారు. సరే, రెండో విషయం చెప్పండి అంటే, రెండో విషయం ఆయన చెప్పారు, ఇదా అరద్త అన్ తఅసి ఫలా తస్కున్ షైఅన్ మిన్ బిలాది. ఒకవేళ నువ్వు అల్లాహ్ అవిధేయతకు పాల్పడాలన్న ఆలోచన కనుక నీకు కలిగినట్లయితే ఆయన భూమి మీద నివసించడు, ఆయన భూమి మీద నివసించడు. మరి అది ఇంకా అసలు ఇది ఇంకా కష్టంతో కూడుకున్న విషయం, సరేనా? ఎందుకంటే మొత్తం సమస్త లోకాలనేవి రబ్బుల్ ఆలమీన్ అల్లాహ్, సమస్త లోకాల ప్రభు, సమస్త లోకాల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అయినప్పుడు భూమి ఆకాశాలన్నీ, మరి ఆ భూమిని వదిలేసి నేను ఎక్కడ వెళ్ళాలి, నేను ఎక్కడ జీవించాలి అంటే మరి అతని ఆయనదే తింటూ ఆయన యొక్క స్థలంలో నేను ఉంటూ మళ్ళీ ఆయనకే అవిధేయతకు పాల్పడతావా నువ్వు అని ఆయన అనేది చూరు ఖండించారు. సరే, ఇక మూడో విషయం చెప్పమంటే అప్పుడు ఆయన అన్నారు, ఇదా అరద్త అన్ తఅసిహు వ అంత తహ్త రిజ్కిహి వ ఫీ బిలాది ఫంజుర్ మౌదిఅన్ లా యరాక ఫీహి ముబారిజన్ లహు ఫఅసిఫ్. ఒకవేళ ఆయన యొక్క ప్రసాదించిన భూమి మీదే ఉంటూ ఆయన ప్రసాదించిన తిండే తింటూ మళ్ళీ పాపం చేయాలన్న బుద్ధిని కలిగితే ఎక్కడైతే ఆయన నిన్ను చూడలేడు, ఎక్కడైతే ఆయన నిన్ను చూడలేడు అక్కడ వెళ్ళి పాపం చేయి. ఇది ఇంకా యొక్క భయంకరమైన మాట మీరు చెప్తున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్తాన్ని ఎరిగినవాడు, తన హృదయాంతరాలలో ఉన్న గుట్టుని కూడా ఆయన రట్టు చేయగల యొక్క శక్తిమంతుడు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అలాంటిది ఆయన చూడని ప్రదేశం ఏది ఉంటుంది, నేను వెళ్ళి పాపం చేయగలిగే ప్రదేశం ఏది ఉంటుంది అంటే మరి ఆయన్ని తింటూ ఆయన యొక్క ఇంట మీరు ఉంటూ ఆయన చూస్తుండగానే నువ్వు తప్పు చేస్తావా? ఆయన చూస్తుండగానే నువ్వు తప్పు చేయాలి, దీనికి మించిన స్వామి ద్రోహం ఏదైనా ఉంటుందా అని మళ్ళీ ఆయన ప్రశ్నించారు. అప్పుడు సరే, నాలుగోది మీరు చెప్పమంటే నాలుగోది అన్నారు, చూడండి, ఒకవేళ నీ దగ్గరకు మరణదూత వచ్చినప్పుడు, మరణ సమయం వచ్చింది, మరణదూత వచ్చినప్పుడు మరణదూతతో నువ్వు ఏం రిక్వెస్ట్ చేసుకోవాలి. ఏమంటే, చూడు, నేను జీవితాంతం పాపాలు చేసి బతికా, ఇప్పుడు ఏదో నువ్వు ప్రాణం తీసుకోవడానికి వచ్చావు, చాలా ఇంకా ప్రాణం తీసేసావంటే నాకు తోబా వ్యవధి లేదు, పుణ్యకార్యాలు చేసుకునే వ్యవధి లేదు, ఎలాగో నేను నరకానికి వెళ్తాను, కనుక కాసింత గడువు, మేము వెళ్ళేసి తోబా చేసేసి అన్ని పుణ్యకార్యాలు చేసేసి వస్తా అని గడువు తీసుకున్నారు.
అలా మరణదూత గడువు ఇవ్వడు కదా అన్నాడు. మరి మరణదూత గడువు ఇవ్వడు అంటే నువ్వు మరణానికి ముందు మారాలా వద్దా? మరణానికి ముందు మారాలా వద్దా? మరణం ఏ క్షణం వస్తుందని తెలుసా? తెలియదు. సరే, ఇంకొకటి చెప్పమన్నారు. అప్పుడు 5వ విషయంగా ఆయన చెప్పారు, రేపు మరణించి అయిపోయాయి, మొత్తం మరణం చచ్చిపోయిన తర్వాత నిన్ను దైవదూతలు వచ్చి నరకం వైపు లాక్కెళ్తున్నారు. నరకం వైపునకు లాక్కెళ్తున్నారు. సంతోషంగా వెళ్తామా? లాక్కెళ్తున్నాం అంటే అందుకే చెప్తున్నా, లాక్కెళ్తున్నా. పోలీసు కూడా లాక్కెళ్తారు, సరేనా? కనుక దైవదూతలు వచ్చి లాక్కెళ్తున్నప్పుడు నేను రాను అను, నేను రాను అను, ముండికే. ఆయన అతను అన్నాడు, ఎలా నేను ముండికేసి వాళ్ళు వదిలేస్తారా? వాళ్ళ మాట వింటారా? 4 తన్ని తీసుకెళ్లారు. మరి అది తెలిసినప్పుడు బుద్ధి తెచ్చుకొని అల్లాహ్ చెప్పినట్టు నువ్వు జీవించు అని చెప్పగానే అతనికి జ్ఞానోదయమై ఆ తర్వాత అక్కడి నుంచి వేరైన అతను మరణించిన తర్వాత కానీ అతని గురించి అనేది తెలియదు. అయితే ఆ తర్వాత చాలా పవిత్రమైన జీవితం, చాలా భక్తి ప్రపత్తులతో కూడిన జీవితం అనేది ఆ యువకుడు అనేది జీవించాడనేది చారిత్రక ఆధారాలు మన ద్వారా. ఈ 5 విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవేంటి? అల్లాహ్ అనుగ్రహాలు. ఈ అనుగ్రహాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఇవన్నీ మనవి కావు, అల్లాహ్ మనకు ప్రసాదించడం. ఆయనదే మనకు తింటున్నాం, ఆయన ఇంట్లోనే మనం ఉంటున్నాం, ఆయన చుట్టూండగానే మనం తప్పులు చేస్తున్నాం. రేపు మరణంతో వచ్చినప్పుడు ఆ మరణాన్ని మనం ఆపలేం. ఒకవేళ రేపు నరకం పాలు చేయాలని అల్లాహ్ నిర్ధారించేస్తే దాన్ని కూడా మనం మార్చలేం. అలాంటి నిస్సాయిలో మనం పాపం చేసే సాహసం ఎలా చేస్తాం? కనుక మనమందరం అనేది మనం చేసే యొక్క నిర్వాకాల నుండి, తప్పుడు పనుల నుండి తోబా చేసుకుని స్వచ్ఛమైన మనసుతోటి, నిర్మలమైన హృదయంతో అల్లాహ్ వైపు మనం మళ్ళినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, ఖుల్ యా ఇబాదీ అల్లదీన అస్రఫూ అలా అన్ఫుసిహిం లా తఖ్నతూ మిర్ రహ్మతిల్లాహ్ ఇన్నల్లాహ యగ్ఫిరు దునూబ జమీఆ. తమ ఆత్మల మీద అన్యాయం చేస్తున్న నా దాసులారా, మీరు అల్లాహ్ కారుణ్యం వెడల నిరాశ చెందకండి. అల్లాహ్ కారుణ్యం వెడల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్త పాపాలని మన్నిస్తాడు. సరే, కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన్నించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మన్నింపు కోరడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనే ఆత్మ సమీక్ష మనందరిలో బయలుదేరాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అటువంటి ఆత్మ సమీక్ష మనందరూ చేసుకుంటారని ఆశిస్తూ ఎంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జజాకుముల్లాహ్ ఖైరన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.